అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. మీరు డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల మీకు జీవితం అంటే అర్థం తెలిసొస్తుంది. వారి కోసమే బ్రతుకుతారు. సహనం చూపడం సాధ్యమవుతుంది. గౌరవభావాన్ని కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. సంబంధాలు బలపడతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. చిరస్మరణీయ క్షణాలు సృష్టించబడతాయి. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం అవుతాయి. సమయస్ఫూర్తిని కొనసాగించాలి. కాలానుగుణ జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలు చురుకుగా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకుంటారు. ఈరోజు మీ మనుగడగా ఎక్కువగా మంచిగా సాధారణంగా సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. ధైర్యాన్ని కొనసాగించాలి. విశ్వాసం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు శుభదినముగా ఉంటుంది. ప్రణాళికల అమలును పెంచుతారు. వాణిజ్యం పెరుగుతుంది. ఆకట్టుకునే ఫలితాలను కనుగొంటారు. దీర్ఘకాలిక లక్ష్యాలకు సాయం చేయడంలో మీరు విజయవంతులవుతారు. భార్య భర్తల మధ్య సంభాషణలో మూడో వ్యక్తి జోక్యం అనుమతించకూడదు. జాబితాను తయారు చేసి తయారీకి మించి కదిలే అవకాశాలున్నాయి. విశ్వాసం మీలో పెరిగిపోతుంది. వాణిజ్య ప్రయత్నాలు కూడా మెరుగ్గా ఉంటాయి. వివిధ విషయాలు ముందుకు తీసుకొని నడుస్తారు. అధికారులకు సులభంగా మద్దతు ఇస్తారు. చర్చల్లో మెరుగ్గా ఉంటారు. రిస్క్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు బలోపేతం చేయబడతాయి. ధైర్యం మరియు శౌర్యం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద లక్ష్యాలపై దృష్టిని పెడతారు. విద్యార్థులకు మరి శుభ ప్రతిపాదనలు స్వీకరించబడతాయి. ఎవరైతే విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాలనుకుంటున్నారో వారికి మార్గం సుగమమవుతుంది. ప్రయత్నాలకు ప్రేరణ లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి. దురాశ ప్రలోభాలు గల వ్యక్తులను దూరంగా ఉంచాలి. ఓపికగా ఉండాలి. సంబంధాలు అప్పుడు మాత్రమే బలపడతాయి. బంధువులతోటి ఈరోజు మాట్లాడేటప్పుడు మృదుగా ప్రేమగా మాట్లాడాలి. పనితీరులో అప్రమత్తతను పెంచుకోవాలి. ఈరోజు లావాదేవీలలో స్పష్టత తేవడం సాధ్యమవుతుంది. క్రెడిట్ గౌరవం రెండు పెరుగుతుంది. నిపుణులు మరి సీనియర్లతోటి సమావేశం కూడా ఉంటుంది. ఒప్పందాలలో క్రియాశీలత కూడా ఉంటుంది. ప్రవర్తన చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు ప్రవర్తనల ప్రభావాన్ని కొనసాగిస్తారు. అంతటా వేగాన్ని చూపుతారు. లావాదేవీలకు సంబంధించినటువంటి విషయాలు అనుకూలంగా మారుతాయి. సాంప్రదాయ వ్యాపారాన్ని వేగవంతంగా కొనసాగిస్తారు. సోదరులతోటి మంచి సమయం గడిపే అవకాశాలు, మంచి చర్చను గడిపే అవకాశం కూడా ఉంది. వాణిజ్య విస్తారమైన అవకాశాలు కూడా పెరుగుతాయి. మరి వాతావరణం అనుకూలంగా మారుతుంది. సంబంధాలలో ఆనందం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో శుభం ఉంటుంది. స్పష్టత తేవడం కూడా సాధ్యమవుతుంది. ప్రియమైన వారితోటి సమావేశం కూడా ఉంటుంది. ఆరోగ్యం మరియు నైతికత విషయానికి వస్తే దినచర్య మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగించాలి. ఈరోజు వివిధ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పనితీరులో ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు బాధ్యతగా అన్ని పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. విధి యొక్క పరిస్థితి మీకు చాలా బాగా సహకరిస్తుంది. జాగ్రత్త తీసుకోండి. ఈరోజు దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల మీకు మేలు కలుగుతుంది. దాని కొరకు ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో మరి ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని కొని తెచ్చుకోవాలి. ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. దాంట్లో మరి గుప్పెడు పెద్ద ఉప్పును వేసుకోవాలి. అది కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించకూడదు. బయట నుండి కొని తెచ్చుకోవాలి. గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకొని దాంట్లో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు, 11 నల్ల మిరియాలు వేసి దాన్ని మూటగా కట్టేసి ఆ మూటను ఇంటి గుమ్మం ముందు సాయంత్రం పూట 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల మధ్య గనక గుమ్మం ముందు ధూపం వేసి కట్టినట్లయితే గనక అన్ని రకాల నెగటివిటీలు తొలగించబడతాయి. అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. అన్ని శుభాలు కలుగుతాయి. మరియు ప్రయోజనాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు ఈ రాశి వరకు శుభవార్త కూడా అందుకోగలుగుతారు. గౌరవం పెరుగుతుంది. ప్రయత్నాలు మరియు పెరగాల్సినటువంటి అవసరం ఉన్న సందర్భాలలో ప్రయత్నాలను పెంచేటటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు ప్రభుత్వ సంబంధిత పనులు ఏమన్నా ఉన్నా కూడా జరిగిపోతాయి. పాత పథకాలపై పనులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పనిపై పూర్తి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రకృతిలో వినయం ఉంచడం ప్రయోజనం పొందుతుంది. కెరీర్ సంబంధిత పనులలో విజయవంతులు అవుతారు. విద్యతో సంబంధం వ్యక్తులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈరోజు అందరి మద్దతు మీకు లభిస్తుంది.
డబ్బు లాభంతో డబ్బు సంపాదన సాధ్యమవుతుంది. మరి ప్రణాళికల ద్వారా పనిచేయడం ప్రయోజనం పొందుతుంది. కృషికి మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఏదైనా నిలిచిపోయిన పనులుంటే ఆ పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి. డబ్బు ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నాలు పెంచాల్సిన అవసరం ఉంది. కొత్త వ్యాపారం చేయాలనే ఆలోచన చేస్తారు. స్నేహితులు సహకారం అందుకుంటారు. తల్లిదండ్రుల సూచనలు సలహాలు బాగా ఉపకరిస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువ దూరము రాత్రిపూట ప్రయాణము చేయకూడదు. ద్విచక్ర వాహనం పైన కెరీర్ పరంగా తొందరపడతనాన్ని మానుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి. నాయకత్వ లక్షణాలు మీలో పెరిగిపోతాయి. ఉద్యోగం ప్రదేశంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం అందే అవకాశం కూడా ఉంది. ఆవిష్కరణను అవలంబిస్తారు. వ్యాపారంలో కావలసిన లాభం పెరుగుతుంది. పనులు అనుకూలంగా మారతాయి. విలువైన బహుమతులు అందుకుంటారు. విజయాలు పెరుగుతాయి. ప్రియమైన వారితో ప్రేమ వ్యవహారాలు వచ్చే దూరాన్ని తొలగించడానికి ఒక వ్యక్తి సహకారం అందుతుంది. ఈ రోజు రాశి వారి భార్య భర్తల మధ్య మంచి సమయం రాత్రిపూట గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోతాయి. ఈ రోజు ఈ రాశి వారి ఆరోగ్య సంబంధిత విషయాల్లో నిర్లక్ష్యాన్ని నివారించాలి. బయట ఆహార పదార్థాలు సేకరించకుండా ఉండాలి. జంక్ ఫుడ్స్ ను నివారించాలి. అడ్డంకులన్నీ తొలగించుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. పేదలకు అన్నదానము చేయాలి. లక్కీ సంఖ్య 28. లక్కీ కలర్ అయితే ఆలివిక. పరిహారములో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. శివయ్యకు తెలుపు చందనం సమర్పించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.